కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అంటారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే దీంట్లో బోల్డ్ అని ఉపయోగాలు. అయితే ఈ మొత్తం పార్ట్స్లో చాలా ఉపయోగకరమైనది ఏమిటి అంటే టక్కున మనం చెప్పాల్సింది కొబ్బరి నూనె. దీని రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కొబ్బరి నూనె గుండెకి హాని చేస్తుందా, లేకపోతే ప్రాణరక్షకగా మారుతుందా? తల్లిపాలతో సమానమైన గుణాలు కలిగినటువంటి ఈ నూనె మన రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని ఎలా పెంచుతుంది? మెదడు కణాన్ని ఉత్తేజపరిచి అల్జీమర్స్ లాంటి వ్యాధుల్ని ఇది ఎలా నివారిస్తుంది? నోటిలోనే అరిగిపోయే ఏకైక నూనె గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి మాత ప్రసాదించిన కల్పవృక్షం ఈ కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టు మనకి ప్రసాదించిన అద్భుతమైనటువంటి ఔషధి లేదా ఔషధం కొబ్బరి నూనె. దీని రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది కొబ్బరి చెట్టును చూస్తూనే ఉంటారు, కొబ్బరి తింటూనే ఉంటారు. కానీ వీటిలో అతి ముఖ్యమైనది, ప్రతి వాళ్ళకి అవసరమైనది ఏమిటి అంటే ఈ కొబ్బరి నూనె. దీనికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలని ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా సైన్స్ ధృవపరిచినటువంటి ఈ నిజాలను మనం తెలుసుకుందాం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల ప్రభావంతో కొబ్బరి నూనెని విషం కింద, గుండె జబ్బులకు కారణమయ్యేటటువంటి కొవ్వు కింద ముద్ర వేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు ఈ వాదన తప్పు అని తేల్చి చెప్పడమే కాకుండా కొబ్బరి నూనెని ఒక దివ్యమైన ఔషధం కింద గుర్తించాయి. నిజానికి కొన్ని దశాబ్దాల క్రితం జరిగినటువంటి తప్పుడు ప్రచారం వల్ల కోట్లాది మంది తమ ఈ ఆహారపు అలవాట్లను మార్చుకొని అనారోగ్యాల పాలయ్యారు. భారతదేశంలో ముఖ్యంగా తీర ప్రాంతాలలో కొబ్బరి నూనె వినియోగం అనేది ఒక జీవన శైలి, ఒక లైఫ్ స్టైల్. కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రజల తాలూకు చర్మం కానీ, జుట్టు కానీ ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే, లేదా వాళ్ళకి గుండె సంబంధిత సమస్యలు తక్కువ ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ కొబ్బరి నూనె వాళ్ళు వాడటం. ఇది గమనించవచ్చు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని శాస్త్రీయంగా ఈ కొబ్బరి నూనె తాలూకు ఉపయోగాలను తెలుసుకుంటే అప్పుడు దీనిపైన మనకు అవగాహన వస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా ఈ కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అంటారు. దీంట్లో ఉండేటువంటి ప్రతి భాగం కూడా మనిషికి, మానవాళికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో స్నిగ్ధ గుణం ఉండటం వల్ల ఇది శరీరంలో ఉండే వాత, అలాగే పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ నూనె కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు, ఇది శారీరక రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి ఒక జీవ రసాయనం. ఇక ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. ముందుగా నూనె అంటుందనే వామ్మో ఇంకేముంది కొలెస్ట్రాల్ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అపోహ అసలు వాస్తవం ఏమిటి, ఇది మీరు తెలుసుకోవటం అనేది అవసరం. చాలామంది మామూలుగా నూనె, కొలెస్ట్రాల్ పర్యాయ పదాల కింద వాడుతూ ఉంటారు. అంటే కొబ్బరి నూనె వాడటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని భయపడుతూ ఉంటారు. కానీ రసాయన శాస్త్రం అంటే బయోకెమిస్ట్రీ తెలిసిన ఎవరైనా సరే ఇలాంటి మాటలు అనరు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది కేవలం జంతువుల నుంచి వచ్చే పదార్థాలలో మాత్రమే ఉంటుంది. మొక్కల నుంచి వచ్చే ఏ వస్తువులో కూడా కొలెస్ట్రాల్ అనేది ఉండదు. కొబ్బరి నూనె ఒక స్వచ్ఛమైనటువంటి వృక్ష ఆధారిత పదార్థం కాబట్టి ఇందులో కొలెస్ట్రాల్ ఉండేటువంటి అవకాశం లేనే లేదు. ఇక్కడ అతి ముఖ్యమైన మరొక విషయం చెప్పాలి. సంతృప్త కొవ్వు అంటే శాచురేటెడ్ ఫ్యాట్ గురించి. గతంలో కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు అంటే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి కాబట్టి ప్రమాదం అని ప్రచారం జరిగింది. కానీ మన శరీరానికి ఈ కొవ్వులు కూడా చాలా అవసరం. అంటే అన్ని సంతృప్త కొవ్వులు ఒకేలాగా ఉండవు కదా. కొబ్బరి నూనెలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అమరిక వల్ల ఈ కొవ్వు అణువులు మన శరీరానికి హాని చేయకుండా మంచి చేస్తాయి. అంటే ఇది మనం ఎట్లా అయితే మనుషుల్ని చర్మం ఆధారంగా లేకపోతే కులం ఆధారంగా డివైడ్ చేస్తాం, అలాంటిది ఇది. ఎలాగైతే మనుషుల్ని విభజించి చూడకూడదు, అలాగే కొవ్వులను కూడా కేవలం వాటి రకాన్ని బట్టి చెడ్డ కింద ముద్ర వేయటం సరైనది కాదు. అమెరికా లాంటి ఆ దేశాలు కూడా ఇప్పుడు ఈ కొబ్బరి నూనె పైన చేసినటువంటి తప్పుడు ప్రచారానికి రీథింక్ చేస్తున్నాయి, ఒక రకంగా చింతిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ పాలతోటి దీన్ని పోల్చొచ్చు. అంటే మోనోలారిక్ యాసిడ్ గురించి, దాని శక్తి గురించి మీరు తెలుసుకోవడం అనేది అవసరం. కొబ్బరి నూనెకి తల్లి పాలకి మధ్య ఒక విడదీయలేని సంబంధం ఉంది. తల్లిపాలలో ఉండేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థం లారిక్ యాసిడ్. ఈ పదార్థమే శిశువు శారీరక రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది, దీనికి పునాది వేస్తుంది.
ప్రకృతిలో ఈ తల్లిపాలు కాకుండా ఈ పదార్థం ఎక్కువ మొత్తాలలో లభించే ఏకైక వనరు ఏమిటంటే కొబ్బరి నూనె మాత్రమే. అమేజింగ్ కదా. ఇదే సందర్భంగా రోగనిరోధక వ్యవస్థ గురించి కాస్త మనం చెప్పుకోవాలి. కొబ్బరి నూనెలో ఉండేటటువంటి సోడియం మోనోలారేట్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచేస్తుంది. అందుకే తల్లిపాలు అందని శిశువుల కోసం తయారు చేసేటువంటి ఆహారంలో కూడా కొబ్బరి నూనె ప్రధానంగా వాడుతూ ఉంటారు. ఇది వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి మనల్ని రక్షిస్తుంది. మన దేశంలో పూర్వీకుల నుంచి కొబ్బరి నూనెని ఈ వంటల్లో వాడటం వెనుకున్న అసలు రహస్యం ఇదే. ఇదే సందర్భంగా కొబ్బరి నూనె గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇది మెదడుకి ఒక అద్భుతమైన టానిక్ లాగా పనిచేస్తుందని. అంటే వయసు పైబడిన వాళ్ళలో వచ్చేటటువంటి జ్ఞాపక శక్తి కోల్పోయేటటువంటి వ్యాధి ఒకటి ఉంది, అల్జీమర్స్ డిసీజ్ అంటారు. దీని నివారణలో కొబ్బరి నూనె కీలకమైన పాత్ర పోషిస్తుందని తేలింది. సాధారణంగా మన మెదడు శక్తి కోసం గ్లూకోజ్ మీద ఆధారపడుతుంది. కానీ అల్జీమర్స్ వచ్చిన వాళ్ళల్లో మెదడు కణాలు ఈ గ్లూకోజ్ని ఉపయోగించుకోలేవు. అప్పుడు ఆ కణాలు నశించిపోయి మనిషికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇదే సందర్భంగా కీటోన్ల గురించి చెప్పాలి. కొబ్బరి నూనెలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే అది శరీరంలోకి వెళ్ళగానే కీటోన్ల కింద మారుతుంది. ఈ కీటోన్లు దెబ్బతిన్నటువంటి మెదడు కణాలకి ప్రత్యామ్నాయ ఇంధనం కింద మారి వాటిని తిరిగి బతికిస్తాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడటమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ ఆధునిక పరిశోధన ఫలితాల వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి నూనె వినియోగం పెరుగుతూ ఉంది. ఇక అతి ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే ఇది మామూలుగా డైజెషన్ పేగుల్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుద్ది, లేదా ఆమాశయంలోకి కదా, కానీ ఇది నోటిలోనే ప్రారంభమయ్యేటువంటి జీర్ణక్రియ దీని ప్రత్యేకత. అంటే మనం తీసుకునేటటువంటి ఏ నూనె అయినా కానీ జీర్ణం కావాలంటే కడుపులోకి వెళ్ళి అక్కడ జీర్ణ రసాలతో కలవాలి. కానీ కొబ్బరి నూనెకి అవసరం లేదు. ఇది నోట్లోనే జీర్ణం కావటం స్టార్ట్ చేస్తుంది. మన లాలాజలంలో ఉండేటువంటి కొన్ని రసాయనాల వల్ల ఇది నేరుగా శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పిత్తాశయం తాలూకు ఎంజైమ్ల గురించి అంటే ప్యాంక్రియాటిక్ లైపేజ్ గురించి చెప్పాలి. చిన్నపిల్లల్లో మొదటి ఏడాది వరకు ఇతర కొవ్వుల్ని అరిగించుకునేటువంటి ఎంజైమ్లు ఉండవు. అందుకే వాళ్ళు తల్లిపాలను మాత్రమే సులభంగా అరిగించుకోగలుగుతారు. అదేవిధంగా కొబ్బరి నూనె కూడా సులభంగా జీర్ణం అవుతుంది. ఈ జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు, అలాగే కాలేయ సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పుడు కొబ్బరి నూనె ధైర్యంగా తీసుకోవచ్చు. ఇది శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. ఇక చర్మ సమస్యలకైతే ఇది ఒక సహజసిద్ధమైన పరిష్కారం అని మనం చెప్పుకోవచ్చు. కొబ్బరి నూనె కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం. అంటే ఒక మెడిసిన్ లాగా చర్మం పైన పనిచేసి చర్మం పైన వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని ఇది చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. అందుకే కేరళ ప్రజలకి చర్మ వ్యాధులు తక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ కొబ్బరి నూనె వాడటమే. అదే సందర్భంగా యాంటీమైక్రోబియల్ గుణాల గురించి కూడా చెప్పుకోవాలి. చర్మం పైన వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్, గాయాలు, అలాగే సెగగడ్డ లాంటి సమస్యలకు కొబ్బరి నూనె ఒక చక్కని పరిష్కారం. ఇది చర్మంలో ఉండేటువంటి తేమను కాపాడుతూ హానికరమైన క్రిములని అదుపు చేస్తుంది, కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మామూలు జనరల్ సర్జరీ కానీ జనరల్ శక్తివంతమైనటువంటి స్టీరాయిడ్స్ చేయని తీవ్రమైన కంట్రోల్ చేయలేని తీవ్రమైనటువంటి చర్మ వ్యాధులను కూడా కొబ్బరి నూనెతోటి నయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ మామూలుగా బయాప్సీ పరీక్షలు చేస్తూ ఉంటారు కదా, ఇటువంటి కఠినమైనటువంటి పరీక్షలు అవసరం లేకుండానే కేవలం నూనె పూయటం వల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఇది కొబ్బరి నూనె ప్రత్యేకత. అసలు దీని గురించి చెప్పాల్సి వస్తే వైద్యశాస్త్రంలో ఒక సరికొత్త దృక్పథం అని దీన్ని చెప్పొచ్చు. అంటే దీన్ని టెక్నికల్గా కనుక రేషనలిస్టిక్గా కనుక మనం ఆలోచిస్తే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వైద్య విధానం కేవలం ఆ కొలతల మీద ఆధారపడి ఉంటుంది. కానీ నిజమైన వైద్యం అంటే ప్రకృతి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం. ప్రతి సమస్యకు సర్జరీ అంటే శస్త్రచికిత్స ఒకటే మార్గం అని అనుకోకూడదు. మన శరీరానికి స్వయంగా నయం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని పెంచడానికి కొబ్బరి నూనె లాంటి సహజ పదార్థాలు కాంప్లిమెంట్ చేస్తాయి, ఎంతో తోడ్పడతాయి. ఇదే సందర్భంగా ఈ పరిపూర్ణ వైద్య విధానమైనటువంటి ఘృతపాత్ర న్యాయం గురించి చెప్పాలి, హోలిస్టిక్ సైన్స్ గురించి చెప్పాలి. ఆధునిక వైద్యం అలాగే ఆయుర్వేదం ఇలాగా ఇతర పద్ధతులను కలిపి చూసినప్పుడే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. కేవలం లాభాల కోసం చేసేటువంటి వ్యాపార ప్రచారాలను నమ్మి మనం సాంప్రదాయ ఆహారాన్ని వదిలేయటం వల్లనే మనం నష్టపోతున్నాం. శాస్త్రవేత్త అంటే కేవలం ప్రయోగశాలలో ఉండేవాడు మాత్రమే కాదు, నిరంతరం ప్రకృతిని గమనిస్తూ సత్యాన్ని అన్వేషించేవాడు. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. కొబ్బరి నూనె అనేది మన దేశపు అమూల్యమైనటువంటి సంపద. ఇది గుండెకి శత్రువు కాదు, నిజానికి మిత్రుడు. తల్లిపాలలో ఉండేటువంటి గొప్పతనాన్ని తనలో దాచుకున్నటువంటి ఈ నూనె మన రోగనిరోధక శక్తిని పెంచేస్తుంది, మెదడుని రక్షిస్తుంది, అలాగే చర్మ సౌందర్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది.
పాశ్చాత్య దేశాల తప్పుడు ప్రచారాలని పక్కన పెట్టి మన పూర్వీకులు అందించినటువంటి ఈ ఆరోగ్య రహస్యాన్ని మనం మళ్ళీ హక్కును చేర్చుకోవాలి. ఏది ఆరోగ్యకరమో తెలుసుకోవడానికి ఖరీదైన పరిశోధనలు అక్కర్లేదు. ప్రకృతి వైపు చూడగలిగితే చాలు. ప్రకృతే మనకి అన్నీ నేర్పిస్తుంది. స్థానిక వనరులను గౌరవించి ప్రకృతితోటి కలిసి జీవించడమే అసలైనటువంటి ఆరోగ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష కానీ ఆకాంక్ష కానీ ఇవన్నీ నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధవ మనః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.